ప్రభుజీ అనేక దేవాలయాలలో రథయాత్రలు మనం చూస్తూ ఉంటాం. చాలా ప్రత్యేకించి జరుగుతూ ఉంటాయి. కానీ పూరీలో జరిగే ఈ జగన్నాథ రథయాత్ర ఉండే ప్రత్యేకత ఏంటి? ఎందుకంటే వస్తున్నాయి, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలని. అసలు ఎందుకంత స్పెషల్‌గా చూస్తారు అసలు? ఇక్కడ జగన్నాథ రథయాత్ర విశేషం ఏమిటంటే హ్మ్. అనాదిగా వస్తున్న సంప్రదాయం ఇది. హ్మ్. తర్వాత అన్ని శాస్త్రాలలోనూ చెప్పబడిన ఒక ప్రాచీనమైన ఆచరణ. రథయాత్ర వెనకాల చక్కటి భగవంతుడి యొక్క లీలలు. హ్మ్. దీనివల్ల ఏమిటంటే చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. తద్వారా కోట్లాది మంది ఈ రథయాత్రలో పాలు పంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అవును. రథయాత్ర అంటే ఏంటంటే 2 దేవస్థానాలు ఉన్నాయి అక్కడ. ఒకటేంటంటే మన మెయిన్ శ్రీమందిర్ అంటారు. అక్కడి నుండి జగన్నాథుణ్ణి, బలభద్రుణ్ణి, సుభద్రను 3 రథాలలో తీసుకుని ఆ గ్రాండ్ రోడ్లో ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగ ప్రయాణం చేసిన తర్వాత గుండీచా టెంపుల్ అనేసి ఒకటి ఉంటుందన్నమాట. అక్కడికి చేరుకుంటారు అన్నమాట. ఈ యాత్రనే రథయాత్ర అంటారు. అంత విశేషంగా శాస్త్రోక్తంగా ఉన్న ఈ రథయాత్రకు అన్ని రకాల భక్తులు అక్కడ చేరుకుంటారు. కృష్ణ భక్తులు ఉదాహరణకి ఎందుకంటే ఈ రథయాత్ర బృందావనం ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసు, వారు చేరుకుంటారు. సో ఒరిస్సాలో ఇది చాలా ప్రముఖమైన ఫెస్టివల్ కనుక లక్షలాది మంది ఆ రోజు అక్కడ చేరుకుంటారు అన్నమాట. సో గుండీచా మందిరాన్ని మనం చూస్తే అది ఒక బృందావనం 3 మాట. యాక్చువల్గా జగన్నాథుడి యొక్క ఆ శిల్పం చెక్కడం అనేది, ఆ ప్రతిష్ట అనేది అక్కడే జరిగిందని చెప్తారన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే గుండీచా మందిరం అది ఒక బర్త్ ప్లేస్ మాట. అంటే బృందావనం కృష్ణుడు అవతరించిన ప్రదేశం అన్నమాట. ఈ శ్రీమందిరము అంటే అది ఐశ్వర్య భావనం అంటే ద్వారకాలో ఉన్నాడు కృష్ణుడు. సో కృష్ణుడిని అంటే కురుక్షేత్రంలో ఉన్న కృష్ణుడు అక్కడి నుండి బృందావనం తీసుకురావడం అన్నమాట. ఇది రథయాత్ర ప్రాముఖ్యత. కానీ లోపల స్వామివారి రూపకల్పన ఎంత ప్రత్యేకత సంతరించుకుందో, దాదాపు 2 నెలల ముందర నుంచే ఈ జగన్నాథ రథాలని, ఈ 3 రథాలని తయారు చేయడం అంత ప్రత్యేకత సంతరించుకుంది. ఏంటి స్వామి, అంటే ఎంతమంది దీనికి పనిచేస్తారు? ఏ రకమైన, అంటే దీంట్లో కూడా ఏమన్నా మళ్ళీ కొన్ని నియమ నిబంధనలు ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా వారు ఈ రథాలను అక్షయ తృతీయ రోజున కారు చేయడం అనేది ప్రారంభిస్తారు అన్నమాట. ఒక్కసారి రథోత్సవం పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ రథాన్ని వాడరు, ఇంకా వాడరు. వాటిని ప్రసాదంగా భక్తులందరికీ ఇస్తారు అన్నమాట. మళ్ళీ అక్షయ తృతీయ నాడు వారు కొత్తగా ఈ స్పెషల్ వుడ్ ఉంటుందన్నమాట. ఆ సైన్స్ తెలిసిన ఆ పూజారులు, ఆ పండితులు వారు అడవికి వారే స్వయంగా వెళ్ళి ఫస్ట్ ఆ ట్రీని ఐడెంటిఫై చేస్తారు, ఎక్కడి నుండి అయితే ఆ వుడ్ని సేకరించాలి అనేసి. తర్వాత వారి యొక్క ఆగమ సంప్రదాయబద్ధంగా ఫస్ట్ అక్కడ కాస్త ఆ వృక్షానికి, ఆ భగవంతుడికి ప్రార్థనలు చేసి తర్వాత వుడ్ని కలెక్ట్ చేయడం ప్రారంభిస్తారన్నమాట. చేసిన తర్వాత అక్షయ తృతీయ నాడు ఎంతోమంది శిల్పులు ఈ రథాన్ని చేయడం ప్రారంభిస్తారు. జగన్నాథుడి రథానికి పేరేంటంటే నంది ఘోష్ అనే పేరు. 16 చక్రాలు ఉంటాయి, భారీగా ఉంటుంది. ఐ థింక్ 42 ఫీటో 44 ఫీటో ఉంటుంది హైటు. 45. సో చాలా చాలా భారీగా ఉంటుందన్నమాట. ఆ సైన్స్ ఎంత దిట్టంగా ఉంటుందంటే ఇప్పుడు ఎన్నో తరాలు మారినాయి, అయినప్పటికీ కూడా ఆ సైన్స్ అనేది మారలేదు. ఇప్పటికొచ్చి మనం ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ మనం ఎప్పుడు వినమాట. చేసే విధానం మారకుండా ఉండటం అనేది చాలా గొప్ప. ఆ విధానాన్ని కొనసాగించడం అనేది ఇప్పుడు, ఎందుకంటే ఆధునిక యుగంలో అనేక యంత్రాలు వస్తున్నాయి, ప్రతిదీ చెక్కతో ఉపయోగించి వారు చేయటం అనేది చాలా. సో అక్కడ ఈ నియమాలు అనేవి చాలా చక్కగా, సంప్రదాయాలు అనేవి చాలా చక్కగా పాటిస్తారు. సో అలాగా బలభద్రుడికి తాళధ్వజ అని పేరు, 14 చక్రాలు ఉంటాయి. సుభద్ర 12 చక్రాలు ఉంటాయి. దేవదళన అన్న పేరు మాట. సో ఆ రకంగా జగన్నాథుడి రథం అనేది మోస్ట్ అంటే భారీ రథం అన్నమాట. కొద్దిగా చిన్నది బలభద్రుడిది, తర్వాత సుభద్రది అన్నమాట. ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఆ రోజున రథయాత్ర రోజున ఫస్ట్ జరిగే రిచువల్ పహండి అంటారు. అంటే దేవతామూర్తులను, భగవంతుడు జగన్నాథుడిని, బలదేవుణ్ణి, సుభద్రను, సుదర్శనుని గర్భాలయం నుండి తీసుకొచ్చి రథాల్లో ప్రతిష్ఠిస్తారు అన్నమాట.
ఆ దృశ్యం మాత్రాన్ని 2 కళ్ళు చాలు అంత వైభవంగా ఉంటుంది. చాలా అద్భుతంగా అసలు కలర్ఫుల్గా తీసుకురావడానికి ఎంత పోటీ పడుతూ ఉంటారు. ఉంటుంటారు. వారందరూ కూడా చాలా ట్రైనింగ్ ఇవ్వబడిన అర్చకులు మాట. సో వారు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ కోర్స్ సుదర్శనుడు బయటకు వస్తాడు. ఆ తర్వాత సుభద్ర, మదర్ సుభద్ర బయటకు వస్తుంది. తర్వాత బలభద్రుడు వస్తాడు. తర్వాత జగన్నాథుడు వస్తాడు అనమాట. కొంత ఉత్సవ విగ్రహాలు కూడా వస్తాయి, విజయ విగ్రహాలు అంటారు అన్నమాట. వారు కూడా వస్తారు. ఆ రకంగా ఉపస్థితులు కాగానే సంప్రదాయ ప్రకారం ఇంకొకటి చారా పాయనరా అని ఇంకొక రిచువల్ ఉంటుందన్నమాట. అందులో భాగంగా ఏంటంటే అక్కడ పూరి ఒక కింగ్ ఉంటాడు, రాజు, గజపతి రాజులు అంటారన్నమాట. ఆ డైనాసిటీలో వస్తున్నవారు. సో ఆయన ఆ రథాల ముందుకు వచ్చి గోల్డెన్ బ్రూమ్తో చేస్తాడనమాట, క్లీనింగ్ చేస్తాడు. అంటే భగవంతుడి యొక్క సుప్రిమసీ ప్లస్ ఆయన ముందు అందరూ చిన్నవాళ్లే, అంతే కదా. ఆ హ్యూమిలిటీని చూపిస్తాడనమాట. ఆ నమ్రతను చూపిస్తూ ఆ భగవంతుడి ముందు దాన్ని క్లీన్ చేసి ఆ రకంగా రథయాత్రకు ఈ లోపల అర్చకులు కూడా వచ్చి రథాన్ని ప్రతిష్ఠిస్తారు. కొత్తగా చేసినవి కదా, అవును, వాటిని కూడా మంత్రోచ్చరణలు చేస్తూ దాన్ని ప్రతిష్ఠిస్తారు. అది పూర్తి కాగానే వెంటనే ఈ రథయాత్ర అనేది ప్రారంభమవుతుంది అన్నమాట. చేయగానే రథయాత్ర ప్రారంభం.